అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 23/8/2025 సంవత్సరం, వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో నాకైతే కొంచెం జలుబు చేసింది, గొంతు అనేది కూడా రావట్లేదు. సో ఎట్లా చూస్తున్నాను, కొన్ని వీడియోస్కి అడ్జస్ట్ అవ్వండి. కొద్దిగా గొంతు అనేది నాకు సరిగ్గా అయితే రావట్లేదు. సో కాబట్టి కొంచెం ఒక 2-3 వీడియోల వరకు అడ్జస్ట్ అయితే అవ్వండి. వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు, అప్పటికి ట్రై చేస్తున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి మకా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాకి వచ్చేసరికి డాగా పిచ్చుకొనే కోడి మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది పింగళ నెమల మీద విజయం సాధిస్తుంది. ఎరుపు గల నెమల వచ్చేసరికి నలుపు గల డాగ మీద విజయం సాధిస్తుంది. శుద్ధ కోడి అనేది తెలుపు గల డాగ మీద విజయం సాధిస్తుంది. డాగ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. మైల నెమల వచ్చేసరికి పచ్చ నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి మకాలో గెలిచేవి ఓడేవి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం మనకైతే నడుస్తూ ఉండిద్ది. సో ఇదండి, ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని మీరైతే వేసుకోండి. మనకు వచ్చేసరికి మళ్ళీ చూస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ నక్షత్రం మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది. కేవలం ఒకే ఒక నక్షత్రం, మకా నక్షత్రం నడుస్తూ ఉండిద్ది. ఎవరైతే దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి. మీరు మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి పింగళ, కోడి నెమలి కక్కిరాయి, కోడి తెల్ల కక్కిరాయి, అలాగే తెల్ల నెమలి, కోడి పింగళ నెమలి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా నెక్స్ట్ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ, ఎరుపు మించిన డాగ, శుద్ధ డాగ, కాకి డాగ, గట్టి కాకి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్ర బొట్ల సేతువ, శుద్ధ డాగ, కోడి పింగళ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి, శుద్ధ నెమలి, పసింగల కాకి, గట్టి కాకి, 9 వన్నె కాకి, నల్లకట్టు అబ్రాసు, నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము, ఇది వచ్చేసరికి మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి మైల, గట్టి కాకి, కోడి రసంగి, కోడి డాగ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్. ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక నెమలి పింగళ, గౌడ్ నెమలి, శుద్ధ డాగ, డాగ పింగళ, ఎర్ర పూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయి ఈ జామ్లో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో జామ్ అండి. ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 1:12 నుంచి మనకు వచ్చేసరికి 3:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమలు కనుక వాడుకుంటే మనకు అయితే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాస్ నెమలి, శుద్ధ డాగ, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి డాగ, ఎరుపును మించిన కాకి డాగ, నెక్స్ట్ వచ్చేసరికి గట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి. చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో ఆఖరి జాము, 5వ జాము. ఈ జాము వచ్చేసరికి మనకేంటంటే 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక
కాకి పింగళ, పసిపింగళ కాకి, 9 వన్నె కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డాగ, ఎర్ర మైల, మిరప్పండు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము. ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు వేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఆరో జాము 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట. ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కక్కరేలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి కక్కరాయి, తెల్ల నెమలి, కోడి నెమలి పింగళ, కోడి పింగళ, శుద్ధ నెమలి, కోడి చూపు రసంగి, కోడి చూపు మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి. ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి, 9 వన్న కాకి, ఎరుపును మించిన కాకి డాగ, నల్ల కాకి, పచ్చకాకి డాగ, గట్టి కాకి డాగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము. ఇది వచ్చేసరికి 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి ఎర్రపూల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు పందాలకి. చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పెంగల, డాగ పెంగల, చింతపండు డాగ, శుద్ధ డాగ, కోడి డాగ, ఎర్రబొట్ల సేతువ, గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి, పచ్చకాకి డాగ, గట్టి కాకి నెమలి, పసింగల కాకి, ఎరుపును మించిన కాకి డాగ, 9 వన్న కాకి, గట్టి కాకి, కాకి డాగ, నల్లకట్టు అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 8వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట. ఈ జాములో ముసుగు వచ్చేసరికి మనకి ఏంటంటే గౌడు కాకి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, నల్ల కక్కిరాయి, నల్లబుర్ర కాకి నెమలి, కాకి చూపు పెంగల, కాకి చూపు నెమలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి. ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబుర్ర డాగ, శుద్ధ డాగ, రసంగి డాగ, కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకి ఏంటంటే చూపులకి అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్కు అనేది చెబుతాను. మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటవి ఇవే అండి గెలిచేవి ఓడేవి. ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళ వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాధించడానికి చాలా బాగా అయితే ఉండిద్ది. లేదు తూర్పు వైపు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలైతే అవుతాము. సో ఫ్రెండ్స్ మరి ఇదండి శనివారం రోజు గెలిచేవి ఓడేవి, అలాగే దిక్కు కూడా చెప్పాను, నక్షత్రం పరంగా గెలిచేవి కూడా అయితే చెప్పాను. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీకు ఏం అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోమాకండి. మీకు ఇట్లాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కోళ్ళ మిత్రుల సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా వీలైతే మన వీడియోని షేర్ చేయించి వాళ్ళ చేత కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసరికి. సో మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం.